నిజం న్యూస్. హిందూ సామ్రాజ్య స్థాపనలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు అనిర్వచనీయమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ సర్కిల్ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ హిందూ ధర్మ స్థాపనలో శివాజీ చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆయన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ప్రధాని మోదీ సమక్షంలో నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్నారు. యువతకందరికీ ముఖ్యంగా స్ఫూర్తినిచ్చినటువంటి శివాజీ గారి జయంతి సందర్భంగా శివాజీ స్ఫూర్తితో యువత భారతదేశ నయా భారత్ నినాదంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే వికసిత్ భారత్గా ఈ భారతదేశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో భారతదేశాన్ని ఉంచే విధంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 అంటే 100 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది 2047కి. 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం పైన భారతదేశం స్ఫూర్తితోన భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు ఉండాలనేటటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. శివాజీ గారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి తరుణాన్ని యువత మొత్తం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని, భారతదేశ నవనిర్మాణంలో అందరూ భాషాదారులు కావాలని, కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా యువతకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఛత్రపతి శివాజీ గారు ఏదైతే హిందూ యొక్క రాజ్యానికి ఎదురవుతున్నటువంటి అనేక యుద్ధాలలో పోరాడి హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కోసం ఏ విధంగా అయితే కృషి చేసిండ్రో, ధర్మాన్ని కాపాడే విధంగా అయితే వారు పోరాటం చేసి అది మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు వారి స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. శివాజీ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు.